ఇన్‌స్టాగ్రామ్ ఆణిముత్యాల్లో నాకు అత్యంత మనస్సుకు దగ్గరైనటువంటి ఒక వీడియో ఉంది. అది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ కొంతమందిని చూస్తే వాళ్ళ వయసుకైనా గౌరవం ఇచ్చి ఏమీ అనలేకపోతున్నాను. అసలు ఆవిడ ఏం చెప్తోందో ఒక్కసారి చూద్దాం. సరేనా? రాత్రిపూట అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్నం కాస్త కొద్దిగా ఏమన్నా గిన్నెలో మిగిలితే ఈ కొద్దిగా కదా అని చెప్పేసి దాన్ని సింక్లో పడేయకుండా ఆ అన్నం మిగిలింది కొద్దిగా అయినా సరే ఒక చిన్న బౌల్లో తీసి పెట్టి మూత పెట్టి ఉంచండి. ఆ అన్నం గిన్నె నిండా నీళ్లు నింపి పెట్టండి. వాస్తవం ఇది ప్రాక్టికల్గా అనమాట తెలియచేయటం. ఏ విధంగా అయితే నేను దినదిన వృద్ధి చెందటమో, ఎందుకంటే అందరూ కూడా కష్ట సుఖాలన్నీ కూడా జీవితంలో ఉంటాయి. కష్టపడి పైకొచ్చినటువంటి వారు దాన్ని కాబట్టి తెలియచేయటం, ప్రాక్టికల్గా గతం మర్చిపోకూడదు అన్న విశ్వాసంతో తెలియచేయటం. అన్నం గిన్నె నిండా కూడా నీళ్లు నింపి పెట్టండి. ఎప్పుడు కూడా అన్నం గిన్నెని అలా అంట్లలో పడేయకూడదు. అన్నం కొంచెం మిగిలినా సరే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాని మీద మూత పెట్టించండి. డెఫినెట్గా రాత్రిపూటట అమ్మవారు వచ్చి చూసి పెడుతుందట వీడింట్లో ఉన్నదా లేదా అని చెప్పేసి. ఏమో అమ్మవారికి ఆఖరే మన ఇంటికి వస్తుందేమో మనకు తెలియదు కదా, అందుకని శాస్త్రానికైనా కొంచెం పెట్టించండి. అమ్మ, మీరు చెప్పేది ఏమైనా మీకేమైనా అర్థం అవుతోందా? అన్నం పారేయవద్దు అని చెప్పారు, బాగానే ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఆ మిగిలిపోయిన అన్నం గురించి అమ్మవారు వస్తుంది ఏమో, అమ్మవారికి ఆకలి వేస్తుందేమో, అంటే మనం తిన్న మిగిలిపోయిన అన్నాని కోసం అమ్మవారు వస్తుందా? మనం తిన్నటువంటి ఉచ్ఛిష్టమైనటువంటి పదార్థం గురించి అమ్మవారు తినడానికి వస్తుందా, భుజించడానికి? అమ్మ, చెప్పేదానికైనా ఒక అర్థం పర్థం ఉంటుంది. పెద్దవారు మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. అన్నం పారేయవద్దు, అన్నాన్ని చాలా జాగ్రత్తగా వాడండి అన్నారు, బాగుంది. ఏమిటి ఏమో, అమ్మవారికి ఆకలేస్తుందేమో, ఇంటికి వచ్చేటప్పటికి అన్నం లేకపోతే, అంటే మనం తిన్నటువంటి ఉచ్చిష్టమైనటువంటి భోజనం గురించి అమ్మవారి ఇంటికి వస్తుందా? దయచేసి మీరు పెద్దవారు, ఏమీ అనలేకపోతున్నాను, ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోండి. దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఈ వీడియోని డిలీట్ చేయండి. దయచేసి ఇలాంటి మాటలు ఎవరూ కూడా వినవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకా అప్పుడే అయిపోలా, చాలా ఉన్నాయి మన దగ్గర వీడియోస్. ఇదంతా స్క్రాప్ లాగా అనిపిస్తుంది నాకు విపరీతంగా. దయచేసి ఇలాంటి మూర్ఖుల మాటలు వినవద్దు. జై శ్రీరామ్.